హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లాసియా క్రియేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీలాగే ఇంట్లో ఉండి టైలరింగ్ నేర్చుకునే అమ్మాయిలకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేను తీసుకున్న టూల్స్ అయితే ఇవ్వండి. వీడియోలో చూస్తున్నారు కదా! తర్వాత ఈ శారీకొచ్చేసి నేను క్రేప్ లైనింగ్‌ని 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఈ శారీకొచ్చేసి 3 మీటర్స్ అయితే సరిపోతుంది లాంగ్ ఫ్రాక్‌కి. ఇప్పుడు ఈ శారీని లాంగ్ ఫ్రాక్ కింద కటింగ్, స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్‌ని అయితే తీసుకున్నానండి. ఈ 1 మీటర్ క్లాత్‌లోనే మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. నేను ఈ క్లాత్‌ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో మీకైతే పూర్తి వివరంగా అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. ఈ 29 ఇంచులకు +2 చేయగా మనకి 31 ఇంచులు వస్తుంది. ఈ 31 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 8 ఇంచులు. ఈ 8 ఇంచులకు మనం 3 ఇంచులు కలుపుగా మనకి 11 ఇంచులు అనేది వస్తుంది. అంటే మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 11 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్‌ని 11 ఇంచులు వచ్చేలాగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలాగా పట్టుకొని సమానంగా క్లాత్ అనేది జరుపుకుంటూ అడ్జస్ట్ అనేది చేసుకోండి. చేసుకున్నాక టేప్ తీసుకొని మనకి 11 ఇంచులు వచ్చిందో లేదో చూసుకోండి. నాకైతే 11 ఇంచులు అయితే కరెక్ట్‌గా వచ్చేసిందండి. మనకి ఈ పైన క్లాత్ అవసరం లేదు కాబట్టి ఈ క్లాత్‌ని అయితే కటింగ్ చేసి పక్కకు తీసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్‌ని అయితే పక్కన పెట్టేసుకొని ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా! దీన్ని మనం ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ కింద అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఒక స్కేల్ తీసుకొని మనకి కింద ఎడ్జెస్ అనేవి ఉంటుంది కదండి, ఎగుడు దిగుడు, అవి లేకుండా ఒక లైన్ అనేది వేసేసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి పొడవు వచ్చేసి 14 ఇంచులండి. మనకి ఖర్చులతో కలిపి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని 15 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇంచులకి ఒక మార్కింగ్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 15 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఈ 2 లైన్లని కలుపుతూ ఒక లైన్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి కింద లూజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి మనకి 29 ఇంచులు కాబట్టి దానికి 2 ఇంచులు కలిపి 31 ఇంచులు. అంటే మన బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు 31 ఇంచులు. ఆ 31లో మనకి నాలుగో భాగం వచ్చేసి 8 ఇంచులు. మనకి లూజ్ వచ్చేసి కింద 8 ఇంచులకైతే మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదండి, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ చెస్ట్ చూసుకోవడానికి ఇక్కడ 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తానండి. మనకి 30 కంటే చిన్నగా ఉంటే, 30 కంటే తక్కువగా ఉంటే దాన్ని చిన్న సైజ్ బ్లౌజ్ అంటారు. అంటే 28, 27 అలాగా. 30 కంటే పెద్దగా ఉంటే దాన్ని పెద్ద సైజ్ బ్లౌజ్ అంటారు. 31, 32 ఇలా ఉంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్. మనకి ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్ వచ్చేసి 31 ఇంచులు కాబట్టి మనం 31 ఇంచులో మనకు వచ్చేసి నాలుగో భాగం 8 ఇంచులు. ఈ 8 ఇంచులకు 1.5 ఇంచులు కలపగా మనకి 9.5 ఇంచులు అనేది వస్తుంది. మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా పెట్టుకుని 9.5 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకి 9.5 ఇంచులు కరెక్ట్గా వచ్చేసిందండి. 9.5 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఈ పైన లైన్ కింద లైన్కి ఒక లైన్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఖర్చుకైతే మార్కింగ్ చేసుకోవాలండి. మీకు ఎక్కువ ఖర్చు కావాలనుకుంటే 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. లేదు తక్కువ కావాలనుకుంటే 1 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోండి. నాకైతే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. నేను 1 ఇంచుకి అయితే మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్ అనేది వేసేసుకోండి. లైనింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్, షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకుందామండి. మనం బ్లౌజ్ పీస్కి అయితే 5, 5.5 అలాగా పెడతామండి. కానీ డ్రెస్సెస్కి ఏంటి, లాంగ్ ఫ్రాక్స్కి ఏంటి అలా పెట్టకూడదండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచులకి అయితే నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. నెక్, షోల్డర్ కలిపి 6 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ డౌన్ కూడా నేను 6 ఇంచులకే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఈ కార్నర్లో చిన్న గీత అనేది గీసుకోండి ఇలాగా.
గీసుకున్న తర్వాత మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ అని బట్టి ఇక్కడ రౌండ్ అనేది తీసుకోవాలండి. మంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు తీసుకోవచ్చు. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.15, 1.35, 1 ఇంచ్ అలా కూడా తీసుకోవచ్చండి. నేనైతే 1.5 అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనం కరువు స్కేల్ తీసుకుని పైన లైన్ కింద లైన్ టచ్ అయ్యేలాగా చూసుకుని కరువు అనేది తీసుకోవాలి. రౌండ్ అనేది ఇలాగ మనకి కరువు స్కేల్తో అనేది రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి కరువు స్కేల్. తర్వాత వచ్చేసి మనం నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి. మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, ఇంకా నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి మనం నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది కస్టమర్ చాయిస్ని బట్టి అయితే తీసుకోవచ్చండి. నాకు వచ్చేసి 6.5 ఇంచులకి అయితే నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. స్కేల్ తీసుకొని ఇలాగ లైన్ అనేది వేసేసుకోండి. దీనిలో అయితే మీకు ఇష్టమైన షేప్ని అయితే డ్రా చేసుకోండి. స్క్వేర్ నెక్ కాదు స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ కాదు రౌండ్ నెక్. నేనైతే ఈ నెక్ని అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ రెండు పట్టుకొని మనకి లూజ్ ఉంటుంది కదా నడుము లూజు, అక్కడికైతే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రఫ్ చేసుకుని టక్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ లైనింగ్ అని కనబడుతుంది. దీని మీద మనం స్కేల్ తీసుకుని ఒక లైన్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎవరికైనా సరే 4 ఇంచులకి అయితే మా డాట్ అనేది సరిపోతుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు చూసుకొని మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్ని ఇక్కడ ఇటో ఒక 1/2 ఇంచు ఇటో ఒక 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనకి ఇలాగైతే వస్తుందండి. ఇప్పుడు కటింగ్ అనేది వేసేసుకోండి. కటింగ్ చేసేసిన తర్వాత మనకు వచ్చేసి మార్కర్ వీల్ ఉంటుంది కదండి, అది తీసుకుని చెస్ట్ లూజ్ దగ్గర నెక్స్ట్ ఆ డాట్ దగ్గర రఫ్ అనేది చేసుకోండి మార్కర్ వీల్తో. మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనం ఇవి రెండును ఇలాగా సెపరేట్ చేసుకోవాలి. ఈ రెండు సెపరేట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ లోతు డ్రా చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం లోతు అనేది తీసుకోవాలి కాబట్టి నేను 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ అనేది చేసుకున్నానండి. 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుని లోతు అనేది తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోండి. కటింగ్ చేసేసిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కటింగ్. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అనేది చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్కి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 7 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి 3 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని మార్జిన్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీంట్లో కూడా మీ ఇష్టం వచ్చిన షేప్ని అయితే డ్రా చేసుకోండి. నేనైతే రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇది మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. మనకి ఫ్రంట్ బ్యాక్ పర్ఫెక్ట్ కటింగ్తో అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేయాలో చూపిస్తాను. హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇందాక మిగిలిపోయిన పీస్ ఉంది కదండి, ఈ పీస్ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫోల్డింగ్స్ కింద వేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. అంటే మొత్తం 4 ఫోల్డింగ్స్ అన్నమాట. వేసుకున్న తర్వాత ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా సదురుకున్న తర్వాత ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ అన్నీ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా పెట్టుకొని హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలండి. నేను చాలా ఈజీ మెథడ్లో అయితే హ్యాండ్ కటింగ్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని బ్యాక్ పైకి వచ్చేలా పెట్టుకోవాలండి. ఫ్రంట్ ఏమో లోపలికి వెళ్ళేలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ని బాగా ముడతలు గట్ట లేకుండా బాగా సర్దుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ లూజ్ అనేది ఇవ్వకుండా హ్యాండ్ని పర్ఫెక్ట్గా అయితే
పెట్టుకోండి. ఇలాగ సమానంగా హ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకొని దాని మీద కొంచెం 1/2 ఇంచ్కి పైన మార్కింగ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత సేమ్ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంత లూజ్ తీసుకొని ఫస్ట్ కుట్టు కాడికి అయితే మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీనికి షేప్ అనేది ఇలాగ ఇచ్చేయండి. షేప్ అనేది ఇచ్చేసిన తర్వాత బ్లౌజ్ని అయితే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఎగ్జాక్టింగ్ మార్కింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచులకి అనేది మార్కింగ్ అనేది వేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5కి మార్కింగ్ అనేది వేసుకొని ఈ 2 లైన్స్ని ఇలాగ డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న డాట్స్తో మనం ఒక బాగా షేప్ తీయకుండా కొంచెం షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం కటింగ్ చేసుకుందామండి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ వచ్చేసి లోతు తీసుకోవాలి కదండి. ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం లూజ్ తీసుకున్నాం కదా, హ్యాండ్ లూజు, ఆ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్న దాని దగ్గరికి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైన్ పడుతుంది కదా, ఆ లైన్ మీద చిన్న డాట్ అనేది వేయండి. చిన్న మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని 2 ఓపెన్ చేయండి. ఒకవైపున మనం లోతు తీసుకోవాలి కదా, హ్యాండ్స్ 2 ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం డాట్ చేసిన దాని మీద 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ వెంటనే కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి కటింగ్ ఎలా రావాలంటే ఒక హైబ్రో షేప్లో రావాలి. మనం కటింగ్ చేసామని లోతు తీసామని తెలియడం కోసం అక్కడ ఒక టక్ ఇచ్చి డాట్ అనేది ఇలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ పైన కూడా మనం ఒక డాట్ అనేది ఇచ్చేయాలి. టక్ అనేది ఇచ్చేసుకోవాలి. టక్ ఇచ్చిన తర్వాత మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే మనం శారీని తీసుకొని శారీలో మనం 15 లేదా 16 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అనేది కట్ చేసేసుకోవాలి. మనం శారీ పీసు 15 ఇంచులకు కానీ 16 ఇంచులకు కానీ తీసుకుని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ శారీ పీస్ని 2 ఫోల్డింగ్స్ కింద చేసుకుని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫోల్డింగ్స్ కింద వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి 2 కటింగ్ చేసేసుకోండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటే మనకి ఒక హ్యాండ్కి వచ్చి ఒక పీసు, ఒక హ్యాండ్కి వచ్చి ఒక పీసు రెడీ అయిందనమాట. కుచ్చులు పెట్టుకుని స్టిచ్చింగ్ చేయడానికి మన హ్యాండ్స్కి లైనింగ్ అనేది కట్ చేసేసాము ఇక్కడతో. తర్వాత వచ్చేసి లోపల లైనింగ్ అండి. ఇది వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఓపెన్స్ అని మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ అని వచ్చేసి మన వైపు ఉండాలి. తర్వాత మనం కట్ చేసిన దాంట్లో ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపున పెట్టేసుకుని ఇక్కడి నుంచి కింద వరకు ఇలాగ మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు లోపల అదే అసలు గౌను పొడవు ఎంతో చూసుకొని మీకు గౌను పొడవు మీద 1 ఇంచు కానీ 2 ఇంచులు కానీ చూసుకుని లోపలికి కటింగ్ అనేది వేసుకోవాలి. లోపల లైనింగ్ ఎప్పుడు తక్కువ ఉండాలండి. నాకైతే 28 ఇంచులు వచ్చింది. నేనైతే 28 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేసేసుకొని కటింగ్ అనేది వేసేసుకున్నాను. నాకు ఇక్కడతో లోపల లైనింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేయండి. తర్వాత నేను మెయిన్ శారీని తీసుకుని దాని 4 ఫోల్డింగ్స్ కింద తీసుకుని నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకుని నేనైతే
కటింగ్ అనేది చేసేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇవి వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ లైనింగ్, ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ లైనింగ్. ఇక్కడికి వచ్చేసి మనకి కటింగ్ వీడియో అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం లైనింగ్ మీద మెయిన్ క్లాత్ పెట్టేసుకుని పిన్స్ సహాయంతో స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి పిక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా నీట్గా వచ్చిందండి. మనకి ఎక్కడ ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది కుదిరింది. మనకి మెడ షేప్ కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో. డాట్స్ కానివ్వండి, మెడ షేప్ కానివ్వండి, చాలా బాగా కుదిరిందండి. మీరు మెడకి పైపింగ్ వేసుకోవాలంటే పైపింగ్ వేసుకోండి, మెడపట్టి వేసుకోవాలంటే మెడపట్టి వేసుకోండి. నేనైతే మెడపట్టి అయితే వేసానండి. దీనికి హెమ్మింగ్ కూడా మిషన్ ద్వారానే చేసేసాను. కావాలంటే మీరు చేతి కుట్టి అయినా వేసుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే వచ్చేసిందండి ఫ్రంట్ పార్ట్. సేమ్ దీనిలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. మనకి బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చూసినట్లయితే చూడండి, మనకి రౌండ్ షేప్ కానివ్వండి, చుట్టూరు కుట్టు కానివ్వండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. లోపల డాట్స్ కానివ్వండి, లోపల మెడపట్టి కానివ్వండి, చాలా బాగా అయితే వచ్చిందండి స్టిచ్చింగ్. ఇక్కడికి మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ మెయిన్ క్లాత్ తీసేసుకుని రాంగ్ సైడ్ రైట్ సైడ్ మీరు చూసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటా రావాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుని కుట్టుకుంటా రావాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇలాగా చివరి వరకు కుచ్చులు అనేవి మనం కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ అంతా మనకి సరిపోయేటట్టు కుచ్చులు అనేవి పెట్టుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మిషన్ని మనం 5వ నెంబర్ పెట్టుకుని పెద్ద కుట్టు పడేలాగా పెట్టుకుని మనము ఈ లైనింగ్ వెంటనే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. 5వ నెంబర్లో పెట్టుకొని కుట్టు అనేది వేసుకుని రావాలి. కుర్చీలు పెట్టి కుడుతున్నప్పుడు మీరు చాలా నెమ్మదిగా అయితే మిషన్ అయితే రన్ చేయండి. ఇప్పుడైతే మనం మళ్ళీ మిషన్ మన మామూలు ఏ కుట్లో అయితే మనం నెంబర్ పెడతామో ఆ కుట్లో పెట్టి మళ్ళీ దీని అంటతోనే దీన్ని బ్యాక్ సైడ్ వేసి కుట్టు అనేది వేసేసుకోండి. మన నార్మల్ మిషన్ కుట్టు నెంబర్ ఉంటుంది కదండి, ఆ నెంబర్లో పెట్టేసుకుని మళ్ళీ ఉల్టా దించేసుకుని ఒక కుట్టు అనేది వేసుకుని మనం ఇందాక 5వ నెంబర్లో వేసుకున్నాం కదండి కుట్టు, ఆ కుట్టు అనేది విప్పేసుకోవాలి. ఆ లూజ్ కుట్టుని విప్పేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ వచ్చేసి ఇలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. దీనికి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఇప్పుడైతే నేను 2 ఇంచెస్తో అయితే ఒక బ్లాక్ కలర్ మార్జిన్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని రైట్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకోవాలండి కింద. ఇప్పుడైతే కుట్టు అనేది వేసేసుకోండి చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని పైవైపు తిప్పుకొని మీకు ఎంత సైజు మార్జిన్ కావాలి, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు మార్జిన్ వచ్చేలా పెట్టుకుని కుట్టు అనేది వేసుకోవాలి. నాకైతే ఈ సైజు అయితే సరిపోతుందండి. ఈ సైజు వచ్చే మార్జిన్ అయితే వేసుకుని కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్నాక చూసారా మనకి హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది కదండి హ్యాండ్ వచ్చేసి. నాకు ఇలాగ 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకుని దాన్ని రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని లోపలికి ఫోల్డింగ్ చేసుకుని కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 2 లైనింగ్ని తీసుకుని ఇలాగ జాయింట్ అనేది చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్న తర్వాత దీని మీద డబుల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. డబుల్ కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి లైనింగ్ వచ్చేసి ఇలా వస్తుందండి. తర్వాత మనం సైడ్ జాయింట్స్ అయితే వేసుకుందాము. షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ని అయితే పెట్టుకుని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసామండి. జాయిన్ చేసేసిన తర్వాత మనకు వచ్చేసి ఇలా వస్తుంది. చాలా నీట్గా వచ్చింది, చూసారు కదా మీరే. తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి మీరు ఫ్రంట్ సైడ్
లోతు తీసుకున్న వైపు వచ్చేలా చూసుకుని 2 హ్యాండ్స్ని అయితే ఒకసారి చూసుకుని అయితే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం డాట్ డాట్ చేసుకున్నాం కదా, ఆ డాట్ని మిడిల్లో పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసుకోండి. మిడిల్లోంచి స్టిచ్ హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు మిడిల్లోంచే మీరు కుట్టు అనేది వేయండి. అప్పుడు మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ మిడిల్లోంచే తిరగవేసుకుని దాన్ని మళ్ళీ మిడిల్లోంచి మొదలు పెట్టండి. అలా చివరి వరకు కుట్టేసిన తర్వాత దాని మీద డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ వచ్చేసి ఇలాగ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, హ్యాండ్ బాగా వచ్చింది. ఈ సైడ్ కూడా హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకైతే లుక్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడైతే మనం ఒక సైడ్ని అయితే జాయింట్ అనేది చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత మనకి లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. మనకి ఇప్పుడు ఇటువైపున మనం స్టిచ్ అనేది వేసుకోకూడదు, లాస్ట్లో జాయింట్ చేసుకోవాలండి ఇటు సైడు. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఏమీ లేదు, సిల్క్ మెటీరియల్ కాబట్టి మనకి ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. కానీ జారిపోతూ ఉంటుంది, చూసుకుని కుట్టండి. ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు పైన పార్ట్ తీసుకుని బాటమ్ పార్ట్కి రైట్ సైడ్ ఏమో లోపలికి ఉండి రాంగ్ సైడ్ బయటకు ఉండేలాగా పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత దీనిపైన డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల లైనింగ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని లైనింగ్ వైపు పెట్టేసి రాంగ్ సైడ్ పైకి వచ్చేలా చూసుకోండి. ఏమైనా ఈసులు కట్ట ఉంటే మనకి లోపల కుట్టులోకి అనేది వెళ్ళిపోతుంది. ఇలా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత దానిపైన డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. మనం కుట్టినట్టు కుట్టు కూడా కనబడదు. నెక్స్ట్ ఏంటంటే మనం సిల్క్ ఇది శారీ కదా, దీనికి ఈసులు వచ్చేస్తుంటాయి. దీన్ని మనం జిగ్జాగ్ ఇచ్చుకుంటూ ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాగ ఈసులు కట్టంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి. సైడ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత మన గౌన్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మన లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూసారా మీరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.